ముందు ఒక కప్పు రెడ్ రైస్ తీసుకుని దానికి 2 కప్పులు రాగిపిండి తీసుకుని స్టవ్ మీద ఒక కుండ పెట్టి అందులో ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి బాగా మరిగించి మరిగించిన దాంట్లో నానబెట్టిన రెడ్ రైస్ నూకుంది కదా, అది వేసి బాగా ఉడికిద్దాం. మూత పెట్టి బాగా ఉడికించండి, మెత్తగా ఉడకాలి. అది సరైన కొలతలతో చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రాగి సంకటి హెల్త్కి చాలా మంచిది. మన పెద్దలు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నారంటే దానికి రాగి సంకటి ఇలాంటివి తినబట్టే. బాగా ఉడికించాలి. ఒకసారి తిప్పి చేతితో నలిపి చూద్దాం ఉడికిందా లేదా అని. ఉడికిన తర్వాత 2 కప్పులు రాగి పిండి పోసి మూత పెట్టండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి కలపండి. బాగా ఉండలు లేకుండా కలపాలి. దాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి, మెత్తగా ఉడికిన తర్వాత కలుపుతూ ఉండలు లేకుండా కలపండి. బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి మెత్తగా. ఈ రాగి సంకటి చేయటం కలపటంలోనే ఉంటుందండి. బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఉంచితే గట్టిగా అయిపోతుంది. చూడండి ఒకసారి, కింద వేస్తే పడట్లేదు కదా రాగి సంకటి. గిన్నెకి నీరు రాసుకుని ఆ గిన్నెలోకి రాగి సంకటి తీసుకుని బాగా ప్రెస్ చేసుకుని బౌల్ తిరిగేసుకుంటే చక్కగా నీట్గా వస్తుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. రాగి సంకటి నాటుకోడి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి.